2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారో, వాళ్ళు మన వీడియోస్ కింద ఒకరు కమెంట్ చేయడం జరిగింది. మేము ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ప్రాసెస్‌లో మేము వెళ్ళేది సాఫ్ట్‌వేర్ గురించి, కోడింగ్ గురించి అడిగితే బావుంటుంది. ఫస్ట్ రౌండ్‌లోనే మాకు యాప్టిట్యూడ్, రీజనింగ్ గురించి అడుగుతూ ఉన్నారు. సో, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎస్పెషల్లీ కోడింగ్ కదా! ఇదెందుకు అడుగుతున్నారు అని అడుగుతూ ఉన్నారు సార్. ఎలా ముందుకెళ్ళాలి అంటారు? సో, వాళ్ళు అడిగిన క్వెషన్‌లో లాజిక్ ఉందండి. వాళ్ళు అడిగిన రైట్ క్వెషన్. కాకపోతే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక కంపెనీ ఒక జాబ్ ఆఫర్ ఇస్తే థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లై చేస్తారు. ఓకే. ఈ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్‌కి ఆన్‌లైన్ కోడింగ్ టెస్ట్ పెట్టాలి అంటే కంపెనీకి కూడా చాలా కాస్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ కోడింగ్ టెస్ట్ పెట్టకుండా డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ టెక్నికల్ రౌండ్‌కి పిలవాలి అనుకుంటే ఒక హెచ్ఆర్ ఒక రోజులో మినిమమ్ 8-10 ఇంటర్వ్యూసే చేయగలుగుతారనమాట. సో, దానివల్ల థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్‌ని కవర్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. చాలా మనీ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్. సెకండ్ థింగ్, వీళ్ళు సాఫ్ట్‌వేర్ సైడ్ జాబ్స్ చూస్తున్నారు. ఓకే. సాఫ్ట్‌వేర్ ఏదో ఒక టెక్నాలజీ నేర్చుకుంటారు. ప్రోగ్రామింగ్ రాయగలుగుతారు. ప్రోగ్రామింగ్ ఏం రాస్తామండి? సేమ్ ఏబీసీడీల టైపే కదా! ఓకే. నేను సింపుల్ వేలో అర్థం అవ్వటానికి చెప్తున్నాను. ఏబీసీడీలే రాస్తాం. కానీ రాయాలి ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ రాయాలి. ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ రాయాలి అంటే లాజికల్ ఎబిలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ టైప్‌లో థింక్ చేసేవాళ్ళు కావాలి. ప్రోగ్రామ్ అందరూ రాస్తారు. ఇప్పుడు మనం క్లాస్‌లో ఎళ్లి కూర్చుంటే ప్రైమ్ నంబర్స్ ప్రోగ్రామ్ నేర్పించారనుకోండి, ప్రతి ఒక్కళ్ళు సేమ్ రాస్తారు. కానీ ఇక్కడ రియల్ టైమ్ ఇండస్ట్రీలోకెళ్ళినప్పుడు ప్రైమ్ నంబర్స్ రాదు. ఓకే. అక్కడ వేరే టాస్క్ వస్తది. దాన్ని సాల్వ్ చేయాలి అంటే మీకు లాజికల్‌గా థింక్ చేసే ఎబిలిటీ ఉండాలి. సో, అది ఉందా లేదా అన్నది ఫస్ట్ రౌండ్స్‌లోనే క్లారిటీ తెచ్చేసుకుంటారు. అందుకే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫస్ట్ రౌండ్‌లోనే ఇనెలిజిబుల్ అవుతారు. ఎందుకంటే మేము రియల్‌గా చూస్తున్నాం కాబట్టి మా దగ్గర జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఫస్ట్ 2-3 మంత్స్ ఎలా ఉంటారు అంటే, టెక్నికల్‌గా మేము స్ట్రాంగ్ సార్, మీరు నేర్పించండి కోడింగ్, మేము ఎంతైనా నేర్చుకుంటాం, చేస్తామంటారు. ఒక 2-3 మంత్స్ వాళ్ళు బేసిక్స్ స్ట్రాంగ్ అయ్యాక యాప్టిట్యూడ్ రీజనింగ్ క్లాసెస్‌కి, కమ్యూనికేషన్ క్లాసెస్‌కి అటెండ్ అవ్వరు. మేము ఇందులో స్ట్రాంగ్ కదా, మేము జాబ్ కొట్టేస్తామన్న కాన్ఫిడెన్స్‌లో ఉంటారు. ఎప్పుడైతే ఇంటర్వ్యూ రావటమో లేదా మేము సెపరేట్‌గా కొన్ని టాస్క్స్ ఇచ్చి చేయమన్నప్పుడు చేయలేరు. అప్పటి వరకు ఏముంటదంటే, కాలేజ్‌లో మీరు ఏం చదువుతారో అదే రాస్తారు ఎగ్జామ్‌లో. అవును సార్. కాలేజ్ నుంచి బయటకొచ్చాక రియల్ వరల్డ్ ఎలా ఉంది అన్నది తెలియట్లేదు. సో, ఇక్కడ మీరు చదివింది అక్కడ ఎగ్జామ్‌లో రాదు. అక్కడ కొత్త కాన్సెప్ట్ వచ్చిద్ది. వచ్చినప్పుడు మీరు నేర్చుకున్న దాన్ని బేస్ చేసుకొని దాన్ని అక్కడ అప్లై చేయాలి. సో, అది మేజర్ ఇంపార్టెంట్. సో, స్టూడెంట్స్ థింక్ చేయాల్సింది ఏందంటే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజీగా నేర్చుకోవచ్చు. కానీ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని అప్లై చేయాలి అంటే లాజికల్‌గా ఎంత బాగా థింక్ చేయగలం అన్నది ఇంపార్టెంట్. ఎందుకో చెప్తున్నాను. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో మీకు ఒక క్వెషన్ ఇచ్చారు అంటే సొల్యూషన్ ఎలాగైనా తీసుకురావచ్చు. సేమ్ ఆన్సర్ తీసుకురావచ్చు మల్టిపుల్ మెథడ్స్ యూజ్ చేసి. కానీ అల్టిమేట్‌గా బెస్ట్ సొల్యూషన్ ఎవరిది అని చూస్తారు అంటే, వాళ్ళు రాసిన లాజిక్ ఎంత తక్కువ టైంలో ఎగ్జిక్యూట్ అవుతది, ఎంత తక్కువ మెమరీ ర్యామ్ తీసుకుంటది అన్నవి చెక్ చేసి వాళ్ళకి బెస్ట్ ఇస్తారనమాట. సో, అలాగా అంత తక్కువ టైంలో ఆ లాజిక్ అది రాయాలి అంటే ఇక్కడ లాజికల్ ఎబిలిటీ బాగా ఉండాలి. అందుకే కంపెనీస్ థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చినప్పుడు టైం వేస్ట్ అవ్వకుండా ఉండటానికి ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ పెడతారు. సెకండ్ రౌండ్ గ్రూప్ డిస్కషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెడతారు. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ రేపు సెలెక్ట్ అయ్యి టీంలోకెళ్ళాక టీం అందరితో కమ్యూనికేట్ అవ్వాలి. తిను చేసే వర్క్ తను ప్రాపర్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతే అప్పుడు యూజ్ ఉండదు కదా! సో, అందుకని ఈ 2 రౌండ్స్‌లోనే మాక్సిమం మెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియా వాళ్ళైతే మాత్రం అక్కడే ఎలిమినేట్ అయిపోతారు. సో, అందుకే కోడ్ జ్ఞాన్ స్పెసిఫిక్‌గా ఈ రెండిటి మీద ఎక్కువ రెగ్యులర్ టెక్నాలజీతో పాటు ఈ స్కిల్ సెట్ మీద కూడా ఫోకస్ చేస్తుంది. ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది సార్? కోర్స్ డ్యూరేషన్ ఇక్కడ సో, కోడ్ జ్ఞాన్‌లో? మనకి 100 డేస్ ప్రోగ్రామ్ ఉంటదండి. ఎవ్రీ డే 4.5 అవర్స్ సెషన్ ఉంటది. 3 అవర్స్ వచ్చేసి టెక్నికల్ ఉంటది. 1.5 అవర్ వచ్చేసి ఇట్లా యాప్టిట్యూడ్ రీజనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ మీద ఉంటదన్నమాట. మళ్ళీ 2 అవర్స్ ప్రాక్టీస్ సెషన్ ఉంటది. అంటే ఒక స్టూడెంట్ మార్నింగ్ 9కి వస్తే ఈవినింగ్ 4:30 దాకా, లైక్ కాలేజ్ లాగే మన దగ్గర 6.5 అవర్స్ ఉంటారు. ఆ తర్వాత ఈవినింగ్ మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఎగ్జామ్ ఉంటదన్నమాట. మండే టు సాటర్డే సేమ్ ప్రొసీజర్.
సాటర్డే ప్రాక్టీస్ సెషన్లో రిటర్న్ టెస్ట్ ఉంటుంది. వైట్ పేపర్ ఇచ్చి ఆ పేపర్ మీద క్వశ్చన్స్ ఇచ్చి ఆ క్వశ్చన్స్ని రాయమంటారు, సాల్వ్ చేయమంటారు. అండ్ దెన్ సండే రోజు మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో సండే ఈవినింగ్ ప్రతి పేరెంట్కి ఆటోమేటెడ్గా వాట్సాప్లో రిపోర్ట్ వెళ్తుంది అనమాట. ఓకే. సో ఆ రిపోర్ట్లో చాలా క్లియర్గా వాళ్ళు ఎన్ని క్లాసెస్కి అటెండ్ అయ్యారు, ఎన్ని ఎగ్జామ్స్ రాశారు, మార్క్స్ ఏంటి, డీటెయిల్స్ అన్నీ వస్తాయి. వీక్లీ ఉంటుందా సార్ టెస్ట్? ఎవ్రీ వీక్ సండే ఉంటుంది. సండే ఈవినింగ్ రిపోర్ట్ వెళ్తుంది. ఓకే. ఇంకా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి కోడ్జ్ఞాన్లో జాయిన్ అవ్వాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? సో కోడ్జ్ఞాన్లో ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్కి మన విజయవాడ బ్రాంచ్లో హాస్టల్ స్టార్ట్ చేశామండి. సో పేరెంట్స్ ఎవరైనా సరే ఎట్లాంటి భయం లేకుండా, సెక్యూరిటీ ఇష్యూస్ లేకుండా డైరెక్ట్గా ఆన్ క్యాంపస్లో హాస్టల్ అరేంజ్ చేసామన్నమాట. గ్రేట్. విజయవాడ బ్రాంచ్లో ఉంది. అండ్ దెన్ ఎవరైనా సరే ఏ బ్రాంచెస్కి విజిట్ అవ్వాలి అనుకున్నా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు, ఆర్ డైరెక్ట్గా మా బ్రాంచెస్కి విజిట్ అవ్వచ్చు. హైదరాబాద్ JNTU మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అమీర్పేట్ చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్లో ఉంది, విజయవాడలో మొగల్ రాజపురంలో ఉంది, అండ్ బెంగళూరులో BTM లేఅవుట్లో ఉందన్నమాట. ఈ 3 బ్రాంచెస్కి విజిట్ చేసి మీకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మేము ఫీజు తీసుకునేది ఓన్లీ ట్రైనింగే. ప్లేస్మెంట్స్ అన్నవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. 2 years సపోర్ట్ ఇస్తాము. సో వాళ్ళు పాస్ అవుట్ అయిన దగ్గర నుంచి 2 years వరకు ఫ్రెషర్ ట్యాగ్ ఉంటుంది. ఆ ఫ్రెషర్ ట్యాగ్ అయిపోయే వరకు మేము సపోర్ట్ ఇస్తాం.